తమిళనాట ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో అందుకు కారణాలు ఎవరో మాత్రం స్పష్టంగా బయటపడడం లేదు. తమిళనాడుపై కేంద్రం కన్నేసిందా, కత్తి కట్టిందా? అన్నా డిఎంకేలోనే ముసలం పుడుతుందా? కేంద్ర ఆదాయ పన్ను విభాగం ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే టార్గెట్ చేయటం వెనుక కథ ఏంటి? ఇవి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకిస్తున్న ప్రశ్నలు. జైకు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన సిఎస్ రామ్మోహన్ రావు ఇంట్లో ఐటీ సోదాల వెనుక పెద్ద వ్యవహారమే నడిచిందని అన్నా డిఎంకేలోని కొన్ని వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇసుక మాఫియా లీడర్ శేఖర్ రెడ్డి ఇళ్లలో ఐటీ తనిఖీలతో మొదలైన వ్యవహారానికి రాజకీయ కోణమే ఇదని అంటున్నాయి. సీనియర్ మంత్రి పళనిస్వామిపై మొదట ఐటీ కన్నుపడింది. ఆయన శశికళ గ్రూప్ నేత. దీంతో ఆయన వర్గీయులు శేఖర్ రెడ్డి సమాచారాన్ని ఐటీ విభాగానికి లీక్ చేశారు. శేఖర్ రెడ్డి జయకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు అత్యంత సన్నిహితుడని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఐటీ అధికారుల ముందు మొదట్లో కిమ్మనకుండా ఉన్న రాజశేఖర్ రెడ్డి మంగళవారం అర్ధరాత్రి సిబిఐ అరెస్ట్ చేశాక నోరు తెరిచారు. దీంతో రామ్మోహన్ రావు వ్యవహారం బట్టబయలైంది. రామ్మోహన్ రావు శేఖర్ రెడ్డి మధ్య 20 ఏళ్లుగా లావాదేవీలు నడిచినట్లు తెలుస్తోంది. శేఖర్ రెడ్డి సమాచారాన్ని శశికళే లీక్ చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజు క్రితం సీఎంతో కలిసి రామ్మోహన్ రావు ఢిల్లీ వెళ్లారు. అక్కడ కొందరు విలేకరులు శశికళ గురించి అడిగిన ప్రశ్నలకు సీఎస్ సరైన జవాబులివ్వలేదని తెలిసింది. అక్కడే ఉన్న లోక్సభ డిప్యూటీ స్పీకర్ తమ్మిదురై సీఎస్ పై కేకలేశారు. దీంతో రామ్మోహన్ రావు మనస్తాపంతో చెన్నై వచ్చారని, 2 రోజుల నుంచి ముభావంగా ఉంటున్నారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో శశికళే రామ్మోహన్ రావు గురించి ఐటీ శాఖకు లీక్ చేసిందని మరో వర్గం చెబుతుంది. కేంద్రం తమపై కుట్ర పన్నిందని, అందుకే ఐటీ సిబిఐలను రంగంలోకి దింపిందని అన్నా డిఎంకే ఆరోపించింది. బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఐటీని సిబిఐని ఉసిగొల్పుతోందని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నా డిఎంకే అధికార ప్రతినిధి ధీరన పేర్కొన్నారు. తాము కూడా చట్ట ప్రకారమే ఎదుర్కొంటామని, ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే ఐటీ దాడులతో తమకెలాంటి సంబంధాలు లేవని బీజేపీ సీనియర్ నేతలైన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారాం, పోన రాధాకృష్ణన్ తెలిపారు. ఐటీ శాఖకు అందిన సమాచారం మేరకే తనిఖీలు జరుగుతున్నాయని వారంటున్నారు.